ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ప్రేమ, అభిమానము మరి గౌరవం నేను జీవితంలో మర్చిపోలేను. మరి ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా, ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాని అన్నిటికీ మూల కారణము మీరే మూల స్తంభాలు. ఇవాళ ప్రజల దయతో మరి నిజామాబాద్ దయతో మన కార్యకర్తల యొక్క శ్రమతో మన పార్టీని అధికారం తెచ్చుకున్నాం. ఇక్కడ నిజామాబాద్ రూరల్లో మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశాం. మీకు అందరూ కూడా తెలుసు, మనం 10 సంవత్సరాలు మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత నిర్బంధంలో ఎన్ని ఇబ్బందులకు చేసిందో, మరి ఎంత కష్టాల పాలైనదో ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి మరి ఎన్నికల్లో మీరు అందినా అనకపోయినా, కలిసినా కాకపోయినా, మరి చెప్పినా చెప్పకపోయినా మీరే సొంతగా ఎదురుగా ప్రతి గ్రామంలో సైకిల్ ఇలా పని చేయడం వల్లనే మనం మరి ఒక గ్రామీణ హోదాలో ఉన్నటువంటి మన ఆర్టీసీ చైర్మన్ బాధ్యత గోవర్ధన్ భారీ మెజార్టీని మనం ఓడగొట్టడం జరిగింది. మనం భారీ మెజార్టీ గెలిపించుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. అందరూ కాంగ్రెస్ పార్టీ గాలి ఉంది అన్నారు, కానీ మనం రాత్రి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాలి లేదు. ఎందుకంటే మన పార్లమెంట్లో మనం ఎంజాయ్ చేస్తున్నాం. బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది, టీఆర్ఎస్ గెలిచింది. అంటే అక్కడ డ్రాయింగ్ పోటీ ఉందంటే మరి ఇక్కడ మనం అంత భారీ మెజార్టీతో హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, 5 జిల్లాలలో అత్యధిక మెజార్టీతో మనం గెలిచినమంటే పూర్తిగా దాని యొక్క శ్రమ మన కాంగ్రెస్ కుటుంబ కోరుకుంటూ మరి మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మరవలేదు. మరి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, నాతో మీతో నేను మరి ఖచ్చితంగా మీకందరూ కూడా ఏ కష్టం వచ్చినా, మంచి చెడు ఏదైనా కానీ మీకు ఎలా వేరేగా ఇంకొక అమ్మలాగా ఇంకొక తమ్ములాగా అందుబాటులో ఉంటే నాయకుల్ని గ్రామాన అందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీరు తప్పకుండా నేను చేస్తానని చెప్పి ఇవాళ మరి నేను ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వాలి. మన నాయకుల కొంతమంది సార్ మరి మేము తెలిసిన తర్వాత మేము మొట్టమొదటి జన్మదినం జరుపుకుంటాం, మీరు దయచేసి ఇక్కడ రండి అంటే ఇక్కడ అసెంబ్లీ ఉన్నా కానీ యాక్చువల్గా మన శ్రీశైలం ప్రాజెక్టు మీద, కృష్ణా వాటర్ మీద మనకు చర్చలు ఇక్కడ మనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సమక్షంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నది. కానీ మీ అందరూ అభిమాన గౌరవాన్ని మరి రాకుండా పొందలేమో అన్న బాధతో మరి అంటే అక్కడ సీతారామన్ గారు అసెంబ్లీ ప్రొఫెసర్కు చెప్పి పర్మిషన్ తీసుకొని మీ అందరి సమక్షంలో బట్టలు చేసుకుందామని వచ్చిన రావడం జరిగింది. దీనికి చాలా సంతోషం. నేను ఒకటే మీ మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, మీ కష్టాలు తీరుతున్నాయి. మనకంతా కూడా మంచి రోజులు వచ్చినాయి. ఖచ్చితంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం ఇంకొక 15-20 సంవత్సరాలు మన మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు. ఎందుకంటే ఇక టీఆర్ఎస్ ఎవరి ఇవాళ మనం చూసాం, ఇవాళ మొత్తం కాళేశ్వరం మునిగిపోయింది, ఇవాళ అన్నారం పంపులు మునిగిపోయినాయి. ఇక మరి అక్కడ శ్రీశైలం మరి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే తెలంగాణకు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే తెలంగాణ వచ్చినాక తెలంగాణ జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా టీఆర్ఎస్ నాయకులను, కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ అవినీతిని, వాళ్ళు చేసిన తెలంగాణ యొక్క దోపిడీని, తెలంగాణ ప్రజలు చేసిన అన్యాయాన్ని మనం ఇలా ప్రజల దగ్గర మీద ఎండగట్టి ఖచ్చితంగా వాళ్ళని మన పాత్ర పెట్టాలి. టీఆర్ఎస్ తెలంగాణలో పొందబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మన అధ్యక్షుడు చెప్పాడు. మేము కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. ఇవాళ అధికారంలోకి వచ్చినాం, కానీ ఇంకా మీతో అయిపోలేదు.
దయచేసి ఈ సందర్భంగా మీరు ఆనందంగా వచ్చారని దీవించాలని వచ్చారు. అయినా కానీ మీకు ఇంకా ఒక బాధ్యత ఏంటంటే మనం రాబోయే ఎన్నికలలో కూడా ఖచ్చితంగా విదేశంలో పనిచేసి మన ఎంపీలను మన తర్వాత స్థానిక సంస్థలు కూడా మనము టోటల్గా స్వీకరించి టీఆర్ఎస్ అనేది కనుమరుగు లేకుండా చేయాలన్నదే మన లక్ష్యం. తర్వాత ఇంకొకటి కూడా ప్రజలకు తీసుకుపోవాలా. ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే. వాళ్ళు రాముడి పేరు మీద అక్షంతల పేరు మీద ఇలా ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన ఇంట్లో అందరి ఇంట్లో కుదిరింది, అందరి ఇంట్లో కాబట్టి మీకు అందరూ కూడా కోరుకునేదంటే ప్రజలకు కూడా మనం తీసుకుపోవాలి. కాంగ్రెస్ ఎజెండా కూడా ఇవాళ ఆల్రెడీ 6 పాయింట్ గ్యారంటీలను అమలు పంచుకున్నాం. అదేవిధంగా ఇంకా 2 గ్యారంటీలను 500 రూపాయలకి సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు గృహజ్యోతి స్కీములు కూడా త్వరలోనే మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కోరుతున్నాం. అదేవిధంగా మీరు నిన్న బడ్జెట్లో మీరు అందరూ చూసినట్టు పత్రికా విలేకరులు ఉన్నారు. చరిత్రలో తిరిగానంత బడ్జెట్ 40,000 కోట్లు గ్రామీణాభివృద్ధి చేయడం జరిగింది. 40,000 కోట్లు గ్రామీణాభివృద్ధికి ధన్యవాదాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ అనుకుంటే 45,000 కోట్లు. దయచేసి పత్రికా విలేకరులారా, 45,000 కోట్లు మరి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెట్టినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇవాళ మనం ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3,500 ఎకరాలను సాధన చేశారు. అంటే మనం ఖచ్చితంగా 50,000 మనం చేయబోతా ఉన్నాం. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుంది, చెప్పిందే చేస్తుంది. కాబట్టి మనం ఇంకా ఈ ఎజెండా కూడా ప్రజల్లో తీసుకుపోయి రాబోయే ఎన్నికల్లో మనం పార్లమెంట్లో గెలిపించుకున్నప్పుడే ఇంకా మన ఇంపార్టెన్స్ మనకు రాష్ట్రంలో కానీ మన జిల్లాలో జరుగుతుంది. అప్పుడు మనం ఇక్కడ కొన్నాళ్ళు తెచ్చుకోవచ్చు. ఇంకా కావాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేసినాము, మేము అత్యధిక ఓట్లు తెచ్చినాం. ఇలా పార్లమెంట్లో మాకు ఎందుకు ఫండ్స్ ఇవ్వాలని చెప్పి అందరికంటే ఎక్కువ ఫండ్ తీసుకొని మనం కాన్సెప్ట్ని అభివృద్ధి చేయడమే కాకుండా మన కార్యకర్తలను కూడా కాపాడుకునే బాధ్యత మీద ఉంది. కాబట్టి మరి ఈ సందర్భం కాదు, నేను అంటే మధ్యదేశాల గురించి సార్ వల్ల పార్లమెంట్ అనుకున్నారు. మీరందరూ పార్టీ లేదు, పార్టీ లేదు, మనకు లేదు. కాబట్టి ఇది ఒక సందర్భంగా ఇంతమంది మనకు కలిసినాం. కాబట్టి ఇది చెప్పక తప్పదు. అయినా కానీ మన పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం కాన్స్టిట్యూషన్లో పెట్టినా ఎట్లా ముందుకు పోతామన్నది తప్పకుండా మనం మాట్లాడుకుందాం. అయితే ఇంకొక 10 రోజులే ఉంది. మా ఇంట్లో పెద్దలు మీరందరూ కూడా ఈ సందర్భంగా పేరు పేరును మేము వాట్సాప్లో పెడతాను. పత్రికలు ప్రింట్ చేయించలేదు, మరి వాట్సాప్లో పెడతాను. అందరికీ ఇంపార్టెంట్ అంతా కూడా ఫోన్ చేస్తాను. మీరందరూ కూడా మా కుమారుడు పెళ్లికి మరి 18 ఫిబ్రవరిలో వచ్చి పిల్లలను దంపతులు వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళాలా, రోజు స్వీకరించాలా. మరి ఒక 10 రోజులు 12 రోజుల కోసం నేను ఫ్రీ చేస్తాం. మీరు అక్కడ 10 రోజులు అందుబాటులో లేదు. సరే మీరు దయచేసి మన సార్ ఫోన్ వస్తలేదు, అది అందుబాటులో అయితే కొంచెం, ఎందుకంటే ఇక మళ్ళీ మనకు తిరిగేదే ఉంది. కాబట్టి మీరు అంతా భావించకుండా ఎన్ని ఇబ్బందులు అయినా కానీ మరి ఇక్కడ ఇంత లేట్ అయినా చాలా సమయమైనా తక్కువ టైంలో మీరు ఇంతమంది వచ్చి ఇక్కడ నేను ఆశీర్వదించి గౌరవించినందుకు మీకు అందరూ కూడా పేరు పేరుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.